హలో హాయ్ నమస్తే. దిస్ ఇస్ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది రైటర్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ పేరు కవించుక మనస పార్ట్ 12. ఇప్పటివరకు 11 పార్ట్స్ అయిపోయాయి కదా. మనం ఒకసారి స్టోరీ ఏంటో చూద్దాం. సాత్వికకి రోహన్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. కానీ రోహన్కి సాత్విక అంటే ఇష్టం లేదని తెలుసుకుని తనని ఇష్టపడుతున్న సంజయ్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ అనుకోని కారణాల వల్ల సంజయ్ చనిపోతాడు. ఆ షాక్లో ఉన్న సాత్విక కొన్నాళ్ళ వరకు మనుషుల్లో పడలేకపోతుంది. తర్వాత కొన్ని రోజులకు రోహన్ కుటుంబం మొత్తం సాత్వికను చూడడానికి వస్తారు. అప్పుడు రోహన్ సాత్వికను పలకరిస్తాడు. ఎవరు మాట్లాడినా పలకని సాత్విక రోహన్ మాటకి పలుకుతుంది. తర్వాత ఏమైంది స్టోరీ ఏంటో చూద్దాం. కవించుకే మనస 12. సైక్రియాటిక్ వార్డ్. సాత్వికను తీసుకుని వచ్చారు శ్రీధర్ వాసుకి. రోహన్ వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్కి వెళ్ళిపోయారు. సాత్వికతో పాటు రోహన్ కూడా ఉండిపోయాడు. సాత్వికను పరీక్షించి బయటికి వెళ్ళమని చెప్పారు. సాత్విక వాసుకే బయటికి వచ్చి కూర్చున్నారు. శ్రీధర్ రోహన్ డాక్టర్ దగ్గర ఉన్నారు. ఏమైంది డాక్టర్ అని అడిగాడు రోహన్. శ్రీధర్ కూడా చెప్పండి డాక్టర్ అన్నారు. అర్థం కావట్లేదు శ్రీధర్ గారు. తనకి అన్నీ గుర్తు ఉన్నాయి. ఆఖరికి మీ అల్లుడితో గడిపిన క్షణాలతో సహా తనేమీ మర్చిపోలేదు. ఏమైనా కొన్ని ఫ్రేమ్స్ ఆఫ్ మెమరీస్ ఫేడ్ అయ్యింది. కానీ ఇక్కడ తను పూర్తిగా సంజయ్ని మర్చిపోయింది. సంజయ్ అనే ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నాడని, తన పేరు కానీ ఫోటోని కానీ గుర్తుపట్టలేకపోయింది. అదే విచిత్రంగా ఉంది. డాక్టర్ గారు చెప్పేదేమిటో అర్థం కావడం లేదు ఇద్దరికి. ఇప్పుడే కదా డాక్టర్ మీరు సంజయ్తో గడిపిన మెమరీస్ దేన్ని మర్చిపోలేదు అన్నారు. మళ్ళీ ఏంటి సంజయ్ గుర్తులేడు అంటున్నారు అన్నారు శ్రీధర్. అదే అండి తన మెంటల్ కండిషన్. తను మనిషిని మర్చిపోయింది కానీ ఆ జ్ఞాపకాలను కాదు. సంజయ్ మరణ వార్త తనని ఎంత షాక్కి గురిచేసింది అంటే తన ఫేస్ ఫేడ్ అయిపోయింది తన జ్ఞాపకాలలో. మీరు చెప్పేది ఏమీ అర్థం కావట్లేదు డాక్టర్. ఎందుకలాగా అన్నారు శ్రీధర్. రోహన్ డాక్టర్ చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. బహుశా తన మరణ వార్తని సాత్విక అంగీకరించలేకపోతుంది అనుకుంటా. అది గుర్తుకు వచ్చినప్పుడల్లా విపరీతమైన బాధకి గురి అయింది. ఆ స్టేట్లో తను ఉన్నప్పుడు మనలో లేనట్లు ఉంది. తను ఎంత మర్చిపోద్దామనుకుంటే అంతలా బాధకి గురి అయ్యేది. జనరల్గా ఇలాంటి కేసెస్లో పేషెంట్స్లో ఈ సిమ్టమ్ని ఇలానే పరిగణిస్తాం. సో తను అలా బాధపడుతూ సంజయ్ లేడన్న వాస్తవాన్ని పదే తలుచుకుంటూ తనలో తనే ఘర్షణకి గురి అవుతూ వాస్తవానికి దూరంగా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే రోహన్ ఎందుకు బాబుకి తండ్రి అంది? అలానే తనని ఎందుకు భర్తగా అనుకుంటుంది? సంజయ్తో గడిపిన జ్ఞాపకాలకి రోహన్ని ఎందుకు మార్చుకుంది? అలా ఎందుకు చెప్తుంది అర్థం కావట్లేదు. రోహన్కి కూడా అదే అర్థం కావట్లేదు. ఆ రోజు సాయంత్రం పడుకుంటాను నేను, బాబుని నువ్వే చూసుకో అని చెప్పి పడుకుండిపోయింది. లేచిన తర్వాత నేను రోహన్ కలిసి తిందామంది డిన్నర్. సరే అనుకున్నారు. కానీ తను అనుకుంటూ పక్కపక్కనే కూర్చోవడం, నవ్వుతూ తొలుతూ మాట్లాడటం, ఇంతకు ముందు తమిద్దరి మధ్య లేని సాన్నిహిత్యాన్ని ప్రదర్శించడం, ఇవన్నీ వింతగా అనిపించాయి అందరికీ. కానీ ఇప్పుడే అందరిలో కలుస్తున్న సాత్వికను ఏమన్నాలన్నా భయపడ్డారు అందరూ. రోహన్ కూడా వద్దని వారించాడు. అప్పుడు పడుకోవడానికి వెళ్తున్నప్పుడు బాబుని తీసుకుని వెళ్తుంటే నీకు నీరసంగా ఉందని నా దగ్గరే పడుకోబెట్టుకుంటానమ్మా అని మెల్లగా తర్వాత వస్తాడులే, ఈ రోజుకి నా దగ్గర పడుకోని అంది వాసుకి. కొంచెం సేపు ఆలోచించి సరే అంది సాత్విక. రోహన్ వేరే గదిలోకి వెళ్ళబోతుంటే అదేంటి నువ్వు ఆ గదిలోకి వెళ్తున్నావు, మన గదిలో ఖాళీ ఉంది కదా అంది సాత్విక. ఆ మాటతో అందరూ స్థానువులైపోయారు. సాత్విక ఏమనుకుంటుందో కొద్దిగా మబ్బులు విడిపోతున్నట్లు అనిపించింది. సాత్విక సంజయ్ గుర్తు ఉన్నాడా అని భయంగా అడిగింది వాసుకి. అంతే. ఒక్కసారిగా సాత్విక కళ్ళు భయంకరంగా అయిపోయాయి. వెంటనే అనంతమైన బాధను గూడు కట్టుకున్నట్లు అయిపోయిన ఆ కళ్ళని చూసి అందరూ భయపడ్డారు. సాత్విక రోహన్ పిలిచాడు. ఆ రోహన్ అని నవ్వుతూ చూసి, ఇంతకీ ఎక్కడ పడుకుంటున్నావు నువ్వు? నాకు చాలా నిద్ర వస్తుంది, త్వరగా చెప్పు అంది. సాత్విక పద, నువ్వు నేను బాబు పడుకుందాం అని వాసుకి సాత్వికను రూమ్లోకి తీసుకువెళ్ళింది. అది గుర్తుకు వచ్చి నిట్టూర్చాడు రోహన్. ఇటుపక్క ఇక్కడ శ్రీధర్ తట్పటాయిస్తున్నాడు. అది చూసిన డాక్టర్, చెప్పండి శ్రీధర్, మీకేమైనా తెలిస్తే నాకు చెప్తే అది మీ అమ్మాయికి హీల్ చేయడానికి నాకు ఉపయోగపడుతుంది అన్నారు.
రోహన్ కూడా చూశాడు శ్రీధర్ వైపు. కొంచెం సేపు ఆలోచించిన తర్వాత శ్రీధర్, రోహన్ అంటే సాత్వికకు చిన్నప్పటి నుంచి ఇష్టం డాక్టర్ అని ఆగాడు. వింటున్న రోహన్ శిలాప్రతిమలా అయ్యాడు. శ్రీధర్ చెప్పడం కొనసాగించాడు. తను అసలు చదివేది కాదని, రోహన్ మంచి కాలేజీకి వెళ్ళాడని, తను కూడా అక్కడే సీటు తెచ్చుకుందని, రోహన్ కోసమే అలా చేసిందని, అయితే పెద్దయ్యాక ఆ డైరీ చూసి ఇద్దరికీ పెళ్లి చేద్దాం అనుకునేసరికి అప్పుడు తను అంత ఇష్టత చూపించలేదని, ఏమైందో తెలీదు అని అన్నాడు. మరి సంజయ్ ఎక్కడి నుంచి వచ్చాడు అన్నారు డాక్టర్. ఇద్దరూ ఒకే కాలేజీ అని, ఒకే చోట జాబ్స్ వచ్చాయని, ఫ్రెండ్స్ అని, ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుంటామని మా దగ్గరికి వచ్చారు అని అన్నారు. తల పంకించాడు డాక్టర్. రోహన్ ఇంకా షాక్లో ఉన్నాడు. అది చూసిన డాక్టర్, శ్రీధర్ ఒకసారి మీరు బయట కూర్చోండి, నేను రోహన్తో మాట్లాడాలి అన్నాడు. సరే అని శ్రీధర్ బయటికి వచ్చాడు. మిస్టర్ రోహన్ చెప్పండి, సాత్విక కేసు గురించి మీరేమనుకుంటున్నారు? అంటే ఐ మీన్ సాత్విక మీకు ఎలా తెలుసు? తను ఎందుకు సంజయ్ ప్లేస్లో మిమ్మల్ని అనుకుంటుంది? ఈ వివరాలన్నీ నాకు తెలిస్తే బెటర్. తను చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు తనంటే పెద్దగా నచ్చేది కాదు, కానీ తనకి నేనంటే ఇష్టమని ఇప్పటివరకు తెలీదు, ఇందాక అంకుల్ చెప్పే వరకు. దట్స్ ఓకే మిస్టర్ రోహన్, ఇలాంటివన్నీ లైఫ్లో కామన్. మీరు ఏం తప్పు చేయలేదు కదా, ఫీల్ అవ్వకండి. కొంచెం సేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. రోహన్ కోలుకోవడానికి ఆ మాత్రం సమయం అవసరమని డాక్టర్ కూడా ఆగాడు. కొంత సమయం తర్వాత, చెప్పండి రోహన్, తర్వాత ఏం తెలుసు మీకు సాత్విక గురించి అని అడిగారు డాక్టర్. దీర్ఘంగా నిట్టూర్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న డాక్టర్ కొంచెం సేపు ఆలోచించి శ్రీధర్ని కూడా లోపలికి రమ్మన్నారు. తన వైపే చూస్తున్న శ్రీధర్ రోహన్ని చూసి స్టార్ట్ చేశాడు డాక్టర్. నాకు తెలిసి సాత్విక మెమరీ ఫేడ్స్ కొలైడ్ అయ్యాయి. అంటే తనకు సంజయ్తో జరిగిన మెమరీస్ అన్నీ గుర్తున్నాయి, కానీ సంజయ్ చనిపోయాడు అన్నది మర్చిపోయింది. అందుకు సంజయ్తో జరిగినవన్నిటికీ కూడా రోహన్ని ఊహించుకుంటుంది. ఎందుకంటే రోహన్ని ముందు నుంచి ఎన్నో సంవత్సరాలుగా అమితంగా ఇష్టపడింది. అందుకు రోహన్ ఆ ఫ్రేమ్స్లో కనిపిస్తున్నాడు. తను సంజయ్ లేడు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది. తనకు ఆ సంఘటన జరగలేదు అని, జరగకూడదు అని బలంగా కోరుకుంటుంది. అందుకే సంజయ్ ముఖచిత్రాన్ని మర్చిపోయింది. రోహన్ రాకతో ఆ మెమరీస్లో రోహన్ని ఊహించుకుంది. తను కోలుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. అవి నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, చెప్పలేం. తనని మీరు ఒక గాజు బొమ్మలా చూసుకోవాలి. మధ్య మధ్యలో తను రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి సంజయ్ని గుర్తు చేసే పని చూడండి. తను వైల్డ్గా రియాక్ట్ అవుతుంటే మాత్రం మళ్ళీ కొన్ని రోజుల వరకు సంజయ్ని కానీ, తనకు సంబంధించిన వాళ్ళని కానీ గుర్తు చేయకండి. తన పరిస్థితి బాగా వైల్డ్గా, వరీసంగా అయితే మాత్రం కొన్ని మెడిసిన్స్ ఇస్తున్నాను. ఇవి మాత్రం ఆ టైంకి వాడండి. నెల నెల ట్రీట్మెంట్ కంపల్సరీ. డైలీ వాడాల్సిన మెడిసిన్స్ అవి ఎలా వాడాలో బయట నర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంతా విన్న తర్వాత శ్రీధర్, డాక్టర్ ట్రీట్మెంట్ అంతా ఓకే కానీ మీరు చెప్పినట్లే చేస్తాం. కానీ ఇప్పుడు రోహన్ని తన భర్త అనుకుంటుందే, దానికి ఎలా మరి అని అడిగాడు. దాంట్లో ఏముంది, అమెరికాకి వెళ్తున్నాను అని వెళ్ళమనండి. వర్క్ ఉంది, లీవ్స్ దొరకట్లేదు అని ల్యాక్ చేస్తే 1 ఇయర్ ఈజీగా అయిపోతుంది. ఈలోపు సాత్విక రికవర్ అయిపోవచ్చు. అంతే, ప్రాబ్లమ్ సాల్వ్ అన్నారు డాక్టర్. డాక్టర్ ఇచ్చిన సలహా బాగానే అనిపించింది శ్రీధర్కి. ఇంటికి వచ్చాక వాసుకి కూడా అదే చెప్పాడు. అదే మంచిది అనిపిస్తుందండి ప్రస్తుతానికి అని అంది వాసుకి కూడా. కానీ రోహనే వచ్చినప్పటి నుంచి మాట్లాడకుండా, భోజనం కూడా చేయకుండా పడుకుండిపోయాడు. శ్రీధర్ కూడా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఏమీ అడగలేదు తన్ని ప్రస్తుతానికి. భోజనానికి రమ్మంటే వద్దు అన్నాడు. కనీసం పాలైనా తాగమని అడిగాడు. ప్లీజ్ అంకుల్ ఏమనుకోకండి, ఈ పూటకి ఏమీ వద్దు అని రూమ్లోకి వెళ్ళిపోయాడు. మర్నాడు టిఫిన్ కోసమని రోహన్ రూమ్కి వెళ్ళాడు శ్రీధర్. అప్పటికే రెడీ అయి ఉన్నాడు రోహన్. రోహన్ని అలా చూసి కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాడు శ్రీధర్. రా రోహన్, టిఫిన్ చేద్దువు గాని అని పిలుచుకెళ్లారు. రాత్రి కూడా ఏం తినలేదేమో, గబగబా టిఫిన్ చేసేసి కప్పుడు కాఫీ తాగాడు. తనకి రిలీఫ్గా అనిపించింది. సాత్విక ఇంకా లేవలేదు. మెడిసిన్స్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువసేపు పడుకుంటుంది. టిఫిన్స్ అవి అయ్యాక అందరూ సోఫాలో కూర్చున్నారు. అప్పుడు మొదలుపెట్టాడు శ్రీధర్. రోహన్, డాక్టర్ గారు చెప్పినట్లు చేయడమే మంచిది అనిపిస్తుంది నాకు, మీ ఆంటీకి.
నీకు ఏ ఇబ్బంది ఉండదు. నువ్వేమంటావు? అంకుల్, మీరేమనుకోనంటే నేను ఒకటి చెప్తాను. నేను నిన్న రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను అని అన్నాడు రోహన్. ఏంటి బాబు అన్నారు శ్రీధర్ వాసుకి ఇద్దరు. అది రోహన్ తీసుకున్న నిర్ణయం ఏంటి? తర్వాత కథ ఎలాంటి మలుపు తిరగబోతుంది తెలుసుకోవాలంటే వేచి చూడండి కవించుకే మనస 13 కోసం. ఇంకా ఎన్నో పార్ట్స్ లేవండి, లాస్ట్ పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. అందరూ తప్పకుండా కూడా స్టోరీని చదవండి, షేర్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, నాకు వాయిస్ కొంచెం ట్రబుల్గా ఉంది, అందుకనే నేను త్వరగా అప్లోడ్ చేయట్లేదు. కానీ మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ నా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మనం నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.